ఒక ఆవిడ సాయిబాబా గుడిలో ఒక బుక్ పంచిపెట్టిందండి. ఆ బుక్లోది నేను మీకు వినిపిస్తాను. ఆవిడకి జరిగిన అద్భుతం గురించి నేను మీకు చెప్తాను. సాయి ఎంత మంచి చేస్తాడన్నది మీకు తెలియాలని నేను చెప్తున్నాను. ఆవిడ గురువారం నాడు స్వచ్ఛమైన బట్టలు కట్టుకుని ఒక చిన్న తెల్లని అరచేయంత రుమాలు తీసుకొని పసుపు నీళ్ళల్లో ముంచి ఆరబెట్టుకుని తన ఇంట్లో పూజా స్థానంలో రూపాయి బిళ్ళ ముడుపు కట్టి బాబాకి కోరుకుంది. ఏమని? వాళ్ళ అత్తగారింట్లో ఆల్రెడీ ఒక పాప పుట్టింది. రెండవ పాప అని చెప్పారు స్కానింగ్లో చెప్పాక ఆవిడ పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి బాధపడింది. ఏంటండి ఇలా వదిన గారు, ఇలా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఇలా జరుగుతుంది ఏంటి, మళ్ళీ పాప అంటున్నారు, అసలు నాకు ఒంట్లో బాగోలేదు, అసలు హార్ట్కి హోల్ పడింది అన్నారు, మానసికంగానూ శారీరకంగానూ కూడా నాకు ఎదుర్కొనే శక్తి లేదు, వీళ్ళు చూస్తే చాలా గొడవ పెడుతున్నారు, నాకు మళ్ళీ పాప అయితే పరిస్థితి ఏంటి, మా ఆయన గారికి కూడా వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంది, ఫస్ట్ కూడా పాపే అని ఆవిడ పక్కింటి ఆవిడకి చెప్పింది. ఆ పక్కింటి ఆవిడ, నువ్వేమీ వద్దు, నీకంతా మంచి జరుగుతుంది, సాయిబాబాని నమ్ము, సాయిబాబా దివ్య పూజ చెయ్యి, నువ్వు కోరుకున్నదల్లా అవుతుంది, నీకు మిరాకలే జరుగుతుంది అని చెప్తే వెంటనే ఈవిడ ఏం చేసిందంటే సాయిబాబా పూజ చేసుకుని ముడుపు కట్టి సాయినే తలుచుకుంటూ ఉంటే ఆ రోజు సడన్గా అంతకుముందు స్కానింగ్లో ఆ పాప అని చెప్పిన వాళ్ళ అత్తగారు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఈ అమ్మాయిని 5వ నెలలో. అప్పుడు బాబా పాప అన్నది తెలుస్తుందనని తీసుకెళ్తే ఒకసారి డాక్టర్ చెక్ చేస్తే అక్కడ ఎలక్ట్రికల్ ఏదో ప్రాబ్లం అని అనేసి బాబా పాప అన్నది తెలియట్లేదు అని అనేసారు డాక్టర్. సరే కదా అని మళ్ళీ రెండోసారి చేస్తే అదే రోజు ఆవిడ పూజ చేసుకుంది. సాయిబాబా పూజ చేసుకొని, పూజ ఇలా చేసుకుంటున్నాను తండ్రి, నాకు మళ్ళీ పాప అయితే నా పరిస్థితి ఏంటి అని దండం పెట్టుకున్న వెంటనే ఇంకా అదే రోజు వాళ్ళ అత్తగారు వాళ్ళు కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాక స్కానింగ్ స్కాన్లో రాలేదు, సెకండ్ టైం స్కాన్ చేశారు. స్కాన్ చేస్తే బాబు అని వచ్చింది. ఆవిడ ఆనందానికి అసలు అవధలే లేవు. ఎందుకంటే ఫస్ట్ అంతకుముందు స్కాన్ చేసినప్పుడు పాప అని చెప్పారు కదా, బాబాని నమ్ముకున్నాక పాప అని స్కాన్లో చూపెట్టాడు బాబా. ఇంకా ఆవిడ ఆనందానికి అవధులేవు. ఇంతకీ నేను యూట్యూబ్లో చూసి ఇలా ముడుపు కట్టాను అని అనుకున్నాను, మర్చిపోయాను అండి చెప్పడం. నేను ఇదే బుక్లో చూసి నేను కూడా సేమ్ ఇలాగే నేను పసుపు బట్టలో రూపాయి బిళ్ళ పెట్టి బాబాని మొక్కుకొని నాకు బాబు పుట్టాలి, నేను అందరితో మాటలు పడ్డాను, చాలా బాధలు పడ్డాను అని అనుకుని మనసులో నేను చాలా దండం పెట్టుకుని బాబాకి ఇలాగే రూపాయి బిళ్ళ ఈ బుక్లో చూసిన విధంగానే నేను కట్టాను. నాకు మాత్రం 100కి 100% జరిగింది. ఆ బుక్లో ఆవిడకి జరగడం వల్ల ఇలా బుక్ పంచిపెట్టడం జరిగింది. అయితే నేను కూడా అనుకున్న మనసులో ఏమైనా ఎంతోమందికి నాకు ఒకవేళ బాబు పుట్టాక నేను కూడా 10 మందికి చాటి చెప్పాలి, ఇలా బాబాగారు దర్శనం ఇలా చేశారు అని నాకు కొంచెం కలిగాక నేను కూడా బుక్కులు నాకు సాయనంత వరకు నేను బుక్కులు ఇవ్వాలి అని నేను కూడా అనుకున్నా సేమ్ ఇలాగే. ఎందుకంటే నేను కూడా ఈ బుక్లో చూసాకే నాకు నిదర్శనం తెలిసింది బాబా గురించి. బాబా గారు అంత మంచి ఆయన. ఎందుకు అంటే అసలు ఆయన మీద నమ్మకం పెట్టి కోరుకుంటే అసలు ఆయన చేయలేదంటూ ఏమీ లేదు. ఎప్పుడూ కూడా బాబా గారిని నమ్ముకోవాలి. బాబా అంటే అసలు వెనక తిరిగి చూడక్కల. అప్పుడు ఆవిడ అసలు ఆనందంతో వాళ్ళ ఆయన గారు వ్యాపారం బాగుందంట, మళ్ళీ బాబు కూడా బాబు అని చెప్పారు స్కానింగ్లో. వెంటనే తర్వాత ఇంకా అసలు అవధులు లేకోకుండా అంతా చాలా హ్యాపీగా సాగుతుంది. బాబు పుట్టాడు. వాళ్ళ ఇంకా అసలు కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా ఏదైనా బాబా గారిని కోరుకోవాలి అనుకుంటే ముడుపు కట్టుకోండి.
బాబా గారి పాదాల దగ్గర ముడుపు కట్టుకోండి. ముడుపు కట్టుకుని బాబాని స్మరిస్తూ ఉండండి. మీకు అనుకున్నది అనుకున్నట్టే అవుతుంది. ఎప్పుడు కూడా నిరాశ చెందొద్దు. ఇది అవ్వట్లేదు, ఇది చేయలేదు, కానీ బాబా గారిలో నిదర్శనం అయితే ఉంది. బాబా గారి వల్ల ఏదైనా చేస్తాడు బాబా. సాయి ఉన్నాడు, నాకు బాబునిచ్చాడు బాబా. నా హస్బెండ్, మా ఆయన, నేను చాలా బాధపడ్డాం. ఆడపిల్ల అయితే పరిస్థితి ఏంటి అంటే మనమే పెంచాలి, జనాల మాటలతోటి ఇది అవ్వాలి కదా అని. కానీ కాదు, నా భర్త కూడా బాబానే నమ్ముతారు, నేను బాబానే నమ్ముతాం, మా పిల్లలు బాబానే నమ్ముతారు. కానీ బాబా వల్ల బాబునిచ్చాడు. మీకు ఏదైనా, మీరు ఏదైనా కష్టాల్లో ఉన్నా, మీరు ఏదన్నా అనుకున్నది అవ్వకపోయినా, గురువారాలు మీకు వీలైతే 5 గురువారాలు చేసుకోండి. లేదనుకో, మీకు ఇంకా వీలు కుదిరిందనుకో 7 గురువారాలు చేసుకోండి. అలా గురువారాలు అలా చేసుకొని బాబాకి ముడుపు కట్టి చక్కగా ప్రశాంతంగా దండం పెట్టుకోండి, సరిపోతుంది. ఓం సాయిరామ్.